పట్టణంలోనే సీనియర్ అడ్వకేట్ పెద్దలు తర్లా రాధాకృష్ణ గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిన కోరుతున్నాను. మీరు కూడింది అక్కడ తోటి న్యాయవాదులు, పశుపతి రామారావు గారి కుటుంబ సభ్యులు, అభిమానులు అందరికీ నా నమస్కారాలు. నేను మహానుభావుడైనటువంటి శ్రీ లేట్ పశుపతి రామారావు గారి తాలూకా శత జయంతిలో పాల్గొనడానికి నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంత మహానుభావుడు ఆయన. అటువంటి మహానుభావుడు తాలూకా శత జయంతి దీంట్లో నేను పాల్గొనడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రామారావు గారి గురించి మాట్లాడడం అంత కెపాసిటీ నాకు లేదు. అంటే మా యాజ్ అడ్వకేట్ బార్లో ఎలాగుండేవాళ్ళం అనేది చెప్పగలను, కానీ ఆయన తాలూకా ఇదేని చెప్పినంత కెపాసిటీ నాకు లేదు. ఆయన అంత మహానుభావుడు. ఆయన నాకు తెలిసినప్పుడు ఏంటంటే మొట్టమొదటి 1959లో పార్వతీపురం నుంచి శ్రీకాకుళం వచ్చారు ఇక్కడికి. అలాగే చాలామంది అడ్వకేట్స్ పార్వతీపురం నుండి వచ్చారు అప్పుడు 59లో. నేను 74లో వచ్చాను ఇక్కడికి, హైదరాబాద్ నుండి హైకోర్టు నుంచి. అప్పటికే ఆయన లీడింగ్ అడ్వకేట్ ఇక్కడ. నేను ఆఫీసు జూనియర్ని కానప్పటికి కూడా ఆయనతో నేను పిఎస్ ప్రకాష్ రావు గారి జూనియర్ని. అప్పుడు నేను ఆయన కేసులు ప్రతి కేసులు కూడా నేను ఫాలో అవుతుండేవాడిని. అలాగే ఏ సీనియర్లు కూడా అంత సీనియర్ కూడా ఫాలో అవుతుండేవాడిని. నేను గర్వంగా చెప్పవలసింది ఏంటంటే రామారావు గారు చేసినటువంటి కేసులు, ఆయన తాలూకా వెరైటీ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషను అది ఎవరు కూడా చేయలేరని నా ఉద్దేశం. అంత బాగా చేసేవాళ్ళు కేసులు ఆయన పశుపతి రామారావు గారు. ఆయన రాత్రి ఎప్పుడు చదివేవారో మరి తెలీదు, రాత్రి 3 గంటల వరకు కూడా మెలుగుగానే ఉండి కేసులు చేస్తుండేవాళ్ళు. నేను రామారావు గారికి కలిసి కొన్ని కేసులు చేశాము. మా ఇద్దరు ఆపోజిట్ పార్టీలు కూడా ఎదురయ్యి చాలా కేసులు చేశాము. ఇద్దరు కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. నేను చిన్న పిల్లాడిని బాగా చేస్తున్నావు రాధాకృష్ణ అని ఇద్దరు బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను. ఇప్పుడు మా సీనియర్లు, మా అడ్వకేట్లు ఏంటంటే కొంత ఇది ఉంటుంది, ఇది కుర్రాడు పిల్లాడు ఇటు వచ్చేప్పుడే ప్రాబ్లంలు డామినేట్ చేస్తున్నాడు అన్న లెక్కలో కాకుండా పశుపతి రామారావు గారు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. రాధాకృష్ణ బాగా చేస్తున్నావు, బాగా చేయని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఈర్ష్యానికి లేదు, మిగతా అడ్వకేట్స్ ఉన్న ఈర్ష్యానికి లేదు, అందరూ సమానంగానే ఉండేవాళ్ళు. ఆయన మొత్తం శ్రీకాకుళం జిల్లాలో ప్రతి కోర్టుకు కూడా ఒక మోటార్ సైకిల్ ఎక్కి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే పార్టీ కార్యక్రమాలకు కూడా మోటార్ సైకిల్ మీద ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన వెనకాల బైరి మోహన్ దాస్ రెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ అప్పుడు ఆయన ఎక్కించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మోహన్ దాస్ రెడ్డి గారు వచ్చి చెప్పేవాళ్ళు, రాధాకృష్ణ రామారావు గారు నన్ను వెనక్కి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు, అంత సీనియర్ అయినా అంత ఓల్డ్ మ్యాన్, మోటార్ సైకిల్ ఎప్పుడు కారు లేదు, ఏం లేదు, అంత మోటార్ సైకిల్ మీద అంత సర్వీస్ అంతా మోటార్ సైకిల్ మీదే, ఎంత దూరమైనా మోటార్ సైకిల్ మీదే వెళ్ళిపోయేవారు వాళ్ళు. ఆ మోటార్ సైకిల్ మీద ఏదైతే కేసులు చేసుకుంటూ పార్టీలకు అటెండ్ అయ్యేవాడు, అన్ని విధాలుగా చేసేవాళ్ళు. అంత ఇది ఉండేది దానికి. స్టామినా కూడా ఎక్కువ ఆయనకి. ఆయన బాగా స్టామినా కూడా ఉండేది. ముఖ్యంగా డిఫెక్ట్ ఏంటంటే కొద్దిగా చెవులు వినికిడి తక్కువగా ఉండేది ఆయనకి, రామారావు గారు. ఆ వినికిడి ఆ ప్రాబ్లం చాలా ఉండేది. ఒక కేసులో అయితే కలిపి చేస్తున్నాం కేసు. వైవి రామకృష్ణ అనే ఒక జిల్లా జడ్జి గారు ఉండేవాళ్ళు. మర్డర్ కేసు, ఇక్కడ దర్శనపేట దగ్గర కేసు అది. ఆ కేసు చేస్తుంటే ఆ వైవి రామకృష్ణ ఈయన వినిపించట్లేదని కోపం అయిపోయి రామారావు గారిని కామెంట్ చేస్తుంటే నేను ఇంటర్వ్యూ అయ్యి, సార్ మీకు అంత కెపాసిటీ లేదు,
రామారావు గారిని కామెంట్ చేసేంత కెపాసిటీ లేదు. మీరు జడ్జి అవ్వనే ఎవరైనా సరే ఆయన తాలూకా కెపాసిటీ మీకు లేదు అని అంటే ఆయన కూడా ప్లీజ్ అయిపోయారు బాగా. వెరీ సారీ రామారావు గారు, మీకు ఇది పెంచుతుంది నేను కొద్ది కోపం అయ్యాను, వెరీ సారీ చెప్పించి ఆయన జడ్జితోన్నాడు. కానీ ఆయన ఫీల్ అవ్వలేదు, నాకు కోపం వచ్చింది కానీ ఆయన ఫీల్ అవ్వలేదు రామారావు గారు. అది కోపం లేదు, అసలు కోపం లేదు. అంత కోపం లేకుండానే కేసులు చేసేవాళ్ళు, అన్ని కోర్టులో చేసేవాళ్ళు. ఆయన తాలూకా తత్వం ఏంటంటే అందరూ ప్లేటర్లు కూడా అడ్వకేట్స్ ఏంటి, డబ్బులు ఫీజులు, డబ్బులు లేకుండా ఫీజులు కేసులు చేయము, డబ్బులు కూడా హెవీగా డిమాండ్ చేశారు. ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కేసులు చేసేది ఒక్క పసుపతి రామారావు గారి. అందుకు తప్పించి ఇంకెవరు కూడా డబ్బు కోసం చూసేవారు కాదు. ఆయన పసుపతి రామారావు జూనియర్లు ఎంతమంది జూనియర్లు ఉన్నారు ఆయనకే తెలియదు, అంతమంది జూనియర్లు ఉండేవాళ్ళు. ఎవరు ఎంత తీసుకుంటున్నారో పార్టీలు ఎంత తీసుకుంటున్నారో ఆయన తెలియదు. ఆయన అంత లిబరల్గా ఉండేవాళ్ళు. ఆయన జూనియర్లు కూడా అంత లిబరల్గా వచ్చేవాళ్ళు. ఎవరు ఏ ఫైల్ ప్రిపేర్ అయ్యి చేస్తారంటే చెప్పేవాళ్ళు. అంత లిబరల్గా ఉండేవాళ్ళు. జూనియర్స్ని చాలా బాగా చూసేవాళ్ళు. అటువంటి మనిషి మనకి చనిపోవడం అనేది చాలా బాధకరమైన విషయం. కానీ చాలా కాలం అయిపోయింది. మరి పుట్టినవాడు గట్టిగా మారడాన్ని ఎవరైనా చనిపోవాల్సిందే. కానీ అటువంటి మహానుభావులు ఇంతవరకు నేను ఈ బాధలో చూడలేదు. అంత బాగా మంచి మనిషి ఆయన. మరి అటువంటి మనిషి తాలూకా ఈ చెత్త జయంతిలో పాల్గొనడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ దీంట్లో పార్టీ వచ్చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఈ పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు రాధాకృష్ణ గారికి. ఆయన స్థాయిలో ఆయన చెప్పగలిగిన లాంగ్వేజ్ ఆయన చెప్పారు, మనం బాగా అందరూ కూడా చెప్పలేరు కూడా ఆ విషయాలు. ఎనివే నెక్స్ట్ మాండ్రంగి కొండలరావు గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఈ రోజున మరి గౌరవనీయులు మరి దివంగత కీర్తిశేషులైనటువంటి మరి పసుమర్తి రామారావు గారి శత జయంతి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కావడం ఎంతో ఉదాహరణమైనటువంటి విషయం. మరి ఆయన ఎంతో మహానుభావుడు, ఎంతో కృషి చేసి మాత్రమే ఆయన అనేక విజయాలని ఆయన సాధించగలిగారు. విలియం షేక్స్పియర్ ఏం చెప్పారంటే, సమ్ ఆర్ బోర్న్ గ్రేట్, సమ్ అచీవ్ గ్రేట్నెస్ అండ్ సమ్ హ్యావ్ గ్రేట్నెస్ థ్రస్ట్ అపాన్ దెమ్. అంటే కొంతమంది పుట్టుకతోనే గొప్పవాళ్ళు అవుతారు. పుట్టిన వెంటనే వాళ్ళ పేరు ప్రపంచానికి తెలిసిపోతుంది. అది ముఖ్యంగా రాజకీయ ప్రధానమంత్రి పిల్లలు కానివ్వండి, లేకపోతే రాష్ట్రపతి పిల్లలు కానివ్వండి, వీళ్ళకి పుట్టినటువంటి పిల్లలకి ఇమ్మీడియట్గా వాళ్ళ పేరు ప్రపంచానికే తెలిసిపోతుంది. అలానే సమ్ అచీవ్ గ్రేట్నెస్, కొంతమంది ఎంతో కష్టపడి గొప్పవాళ్ళు అవుతారు. ఇంకా మరికొంతమంది సమ్ హ్యావ్ గ్రేట్నెస్ థ్రస్ట్ అపాన్ దెమ్, కొంతమంది అదృష్టవశాత్తు చాలా గొప్పవాళ్ళు అవుతుంటారు. అనుకోని అవకాశాలు రావడం వల్ల పెద్దవాళ్ళు అవుతుంటారు. అయితే షేక్స్పియర్ చెప్పినటువంటి ఈ కొటేషన్లో ఈ రెండవ భావకు చెందిన వాళ్ళు మన పసుమర్తి రామారావు గారు. అయితే ఆయన రాజేష్ కుమార్ గారు వచ్చారు, వారిని వేదిక మీద కాపాడుతున్నారు. ఈయన జన్మించిన రుచికి అలానే నిర్యాణం చెందిన 31న ఒడిశాలో జన్మించారు. అయితే ఆయన జన్మించిన రోజు విశేషం ఏంటంటే, మరి సిక్కుల మత గురువులలో 10 మంది మత గురువులు ఉంటే అందులో మొదటి వాడైనటువంటి గురునానక్ విశేషం అయితే, ఆయన నిర్యాణం చెందిన తేదీ 2006 జనవరి 12. ఈ తేదీకి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే,
స్వామి వివేకానంద జయంతి. అది ఒకటి కాగా మరి ప్రముఖ అభ్యుదయ రచయిత, రెండవ శ్రీశ్రీగా, అదేవిధంగా తూర్పు దిక్కుకు మార్పేరుగా ఉన్నటువంటి అలిశెట్టి ప్రభాకర్ అనేటువంటి ఒక గొప్ప అభ్యుదయ కవి శ్రీశ్రీ గారి తర్వాత ఆయనే. ఆయన మహానుభావుడు జయంతి వర్ధంతి ఒకే రోజున ఆయన జరిగింది. ఆయన జయంతి వర్ధంతి ఒకే రోజు. మరి అటువంటి రోజున ఆయన నిర్యాణం చెందారు. ఈ విధంగా ఆయన జయంతికి వర్ధంతికి ఆ విధమైనటువంటి ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత ఉంది, విశిష్టత ఉంది. అయితే రామారావు గారి గురించి ఆయన గొప్ప మానవతావాది, ఇది హ్యూమనిస్ట్. ఆ రోజుల్లో మరి 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో రహస్య స్థావరాలు కూడా వెళ్ళిపోయేవారు. పోలీసులుగా ఎక్కువ ఉండేది. ఈ విధంగా దాన్ని వ్యతిరేకించారు. అత్యవసర పరిస్థితిని విధించడం తప్పని చెప్పి ఆయన ప్రతిఘటించారు. దానికోసం పరోక్షంగా అనేక ఉద్యమాలు జరిపారు. అన్నిటికీ మించి ఆయన సోషలిస్ట్ నాయకుడు. మరి ఆ రోజుల్లో ఆయన జయప్రకాష్ నారాయణ కానివ్వండి, మొదలుపోయే ఇటువంటి మహానుభావులతోటి ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అదేవిధంగా మరి మన విజయనగరం సంస్థానాన్ని తీసుకునేటటువంటి పివిజి రాజు గారు, ఈయన కలిసి సోషలిస్ట్ ఉద్యమంలో భాగస్వాములుగా ఉండేవారు. అయితే పివిజి రాజు గారు ఏంటంటే మరి ఆయన మధ్యలో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం నేను జీవితాంతం కూడా ఒకే పార్టీని విశ్వసించి ఉంటానని చెప్పేసి ఒక కృత నిశ్చయంతో, ఒక దృఢ సంకల్పంతో ఆయన సోషలిస్ట్ పార్టీలోనే కొనసాగారు. తర్వాత మరి జనతా పార్టీ తర్వాత ఆవిర్భవించింది. అన్ని పార్టీలు కలిసి జయప్రకాష్ నారాయణ, అంటే మన జూనియర్ జయప్రకాష్ నారాయణ కాదు, ఆ జయప్రకాష్ నారాయణ సీనియర్, ఆయన నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. అందులో మొట్టమొదటిగా మన పశుమర్తి రామారావు గారు మన శ్రీకాకుళం జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత అధ్యక్షుడు అయినారు. ఈ విధంగా ఆయన ఆ పార్టీని ఎంతో బలోపేతం చేశారు. ఇటు మరి లీగల్గా, అటు పొలిటికల్గా కూడా ఆయన ఒక విధంగా చెప్పుకోవాలంటే సవ్యసాచి అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు, నేను ఇక్కడ శ్రీకాకుళం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ చదువుతుండేటప్పుడు మాకు చాలామంది చెప్తుండేవాడు, ఈ శ్రీకాకుళంలో ఎంతమంది అడ్వకేట్స్ ఉన్నప్పటికీ కూడా ఆ తరంలో ఇద్దరు పేర్లే వినబడేవి. ఒకటి పశుపతి రామారావు గారు, అంటే ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ క్రిమినల్ కేసెస్. వేరే జనరల్ పర్సన్ జిల్లెడుగూడి కామేశ్వరరావు గారు, ఆయన సివిల్ కేసెస్లో. వీళ్ళిద్దరు కూడా న్యాయ వ్యవస్థకి ఒక రెండు నేత్రాలు అంటారు. అంటే ముఖ్యంగా డిఫెన్స్ సెక్షన్లో చూసుకున్నట్టే వాళ్ళు ఎప్పుడు కూడాను చాలా బిజీగా ఉండాలి. మన శ్రీకాకుళం జిల్లాలో పేరు పొందినటువంటి అడ్వకేట్లు వీళ్ళిద్దరు. మరి పశుపతి రామారావు గారు ఈ సత్యజయంతి ఉత్సవాలు మరి ఏడాదంతా జరుగుతాయి. మరి ముగింపు ఉత్సవాలు కూడా మరి ఇదే ఉత్సాహంతో మరి నిర్వాహకులైనటువంటి రామ్మోహన్ గారు కానివ్వండి, వాళ్ళ సోదరు రాజేష్ గారు కూడా, మరి మిగతా కమిటీ వాళ్ళు కూడా ఎంత కృషి చేస్తారని విడుదల చేస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయనకి మనం నివాళి అదేనండి నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.